హలో గైస్, ఇవాళ నేను మీ అందరి కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? చూడటానికి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి, సింబల్ షేప్లో. ఆహా, ఓహో, టెంప్టింగ్గా ఉంది కదా. మీకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదేంటో కాదు, అందరికీ తెలిసిన రెసిపీనే. ఇడ్లీలతో ఉప్మా ఎంత చక్కగా చేసుకోవచ్చు అంటే అంత చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు గనక మీరు ఇలా చేసిస్తే కనుక వాళ్ళు అసలు వద్దు అనే మాటే అనుకున్న తినేస్తారు. పల్లీలు కూడా పిల్లలకి చక్కగా మంచిదనమాట. పల్లీలు కూడా ఇలా వేసిస్తే వాళ్ళు వద్దు అనుకున్న తినేస్తూ ఉంటారు. సమ్మర్లో ఊరూరికే పిల్లలు ఆకలి అని నీరసం అని అలా బయట తిరుగుతూ ఎండకి ఇదవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం కంపల్సరీగా 4 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి జ్యూసెస్ కానీ లిక్విడ్స్ ఇలాంటివి చేసి మనం ఇస్తూ ఉండాలండి. అప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా సింపుల్ ప్రాసెస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కాసిన్ని పల్లీలు, మిగిలిపోయిన ఇడ్లీలు, ఒక 2 ఉల్లిపాయలు కోసి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత బాండీ పెట్టేసి చక్కగా నూనె వేసేసి అలా ఒక చిటికెడు జీలకర్ర వేసి ఒక రెమ్మ కరివేపాకు వేస్తే అది చిటపట అంటున్నప్పుడు అలా పల్లీలు వేసేయండి. పల్లీలు వేయంగానే సిమ్లో పెట్టేయాల్సి మీ స్టవ్ అనేది. ఎందుకంటే పల్లీలు మాడిపోతే అస్సలు బాగోదు కాబట్టి. చక్కగా సిమ్లో పెట్టేసి పల్లీలు అనేవి చిటపట్లాడుతా పల్లీలు పగిలే వరకు వేయించుకోండి. అప్పుడు పల్లి అనేది పంట కింద కరకరలాడుతూ బాగుంటుందన్నమాట ఉప్మా తినేటప్పుడు. సో ఒక 2 మినిట్స్కి పల్లీలు అనేవి మంచిగా వేగిపోతాయి. అదిగో చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చక్కగా వేయించుకున్నారనుకోండి, చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. అలా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా. అందుకని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడూ చేసే వంటల్ని వెరైటీగా ఇలా అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రెగ్యులర్ టిఫిన్స్ అయినా కూడా కానీ ఇలా వెరైటీగా చేసి ఏముందండి, సింపుల్గా అలాగే ఏదో ఒకటి పెట్టేసి గార్నిష్ చేసినట్టు చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటే చక్కగా తింటారనమాట. మీ ఇంట్లో వాళ్ళకి అలాగే సర్వ్ చేసుకోవచ్చు, పిల్లలకి అలాగే సర్వ్ చేయొచ్చు. అసలే సమ్మర్ అండి ఇది. సమ్మర్లో త్వరగా అందరూ అలసిపోతూ ఉంటారు, నీరసాలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఇంకా మరింత కేర్తో చూసుకోవాలి మనం. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ సాల్ట్ వచ్చేసి ఉల్లిపాయలు చప్పగా ఉండకుండా వేసుకోవాలంతే. ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉండిద్ది కాబట్టి ఎక్కువ వేసుకోకండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇడ్లీలన్నీ అలా చేత్తో చిదిమేసుకొని మంచిగా అలా కలిపేసుకోవాలి మొత్తం. ఎక్కడా శుద్ధలు లేకుండా ఉండలు లేకుండా గరిటెతో మొత్తం చక్కగా చిదిమేసుకొని రవ్వగా వచ్చేటట్లు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కనుక మనం అలాగే ఉంచి సిమ్లో ఫ్రై చేస్తూ ఉంటే లైట్గా అడుగంటుతుంది బాండి అనగా దాన్ని తిప్పుతా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. అదిగో చూడండి, లైట్గా అలా అడుగంటుతుంది కదా. అలా అడుగంటింది కనుక మనం తింటే అసలు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. పంటి కింద అలా తగులుతా పంటికి అంటుకుంటా భలే ఉండిద్దండి రుచి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. నేను చెప్పానని కాదు, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది. చూసారా? ఏంటి, నచ్చిందా మీకు? చూడండి, ఇలా ఎంతో చక్కగా సర్వ్ చేసేసుకున్నారంటే మీ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తినేస్తారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏంటి, నచ్చిందా వీడియో? మీరు కూడా ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.